ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. సినిమా హిట్టా ఫట్టా దాంతో ఏం పని? హీరోయిన్ బాగున్నారా లేదా, బాగా పర్ఫామ్ చేస్తున్నారా లేదా, కాల్ షీట్స్ ఇవ్వగలరా లేదా, మన బడ్జెట్ రేంజ్లో ఉన్నారా లేదా, మనం ఛాన్స్ ఇస్తే మన ప్రాజెక్ట్కు అదర్ లాంగ్వేజెస్ మార్కెట్లో ప్లస్ అవుతారా లేదా, ఇది ఇప్పుడు సిచ్యువేషన్. ఇండస్ట్రీలో ఈ ఫార్ములా పాపులర్ కావడంతో చాలామంది హీరోయిన్లకు సెకండ్ ఛాన్స్లు వెంటనే పలకరిస్తున్నాయి. ఎలాగైనా సినిమా ఆడాలి, సినిమా హిట్ అయితే మనకు నెక్స్ట్ ఛాన్స్ అనే మాటలు ఎక్కడా వినిపించడం లేదు. ఇప్పుడు సినిమా ఆడినా ఆడకపోయినా మనకొచ్చే ఛాన్సులు మనకు తప్పకుండా వస్తాయి. కాకపోతే కాస్త గట్టిగా ప్రయత్నించాలనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది గ్లామర్ ఇండస్ట్రీలో. ఎక్కడికో ఎందుకు, భాగ్యశ్రీ బోర్సే విషయంలోనే ఆ మాట రుజువైంది. తెలుగులో ఆమె ఫస్ట్ సినిమా మిస్టర్ బచ్చన్ ఆడలేదు, తమిళంలో కాంత కూడా మెప్పించలేదు. అయినా ఛాన్సులు వస్తూనే ఉన్నాయి భాగ్యశ్రీకి. రీసెంట్ గా శ్రీలీల నటించిన పరాశక్తి మూవీకి తమిళంలో సోసో రెస్పాన్సే వచ్చింది. అయినా ఆ విషయాన్ని అసలు పట్టించుకోలేదు కాలీవుడ్. ఇప్పుడు ధనుష్ చేస్తున్న నెక్స్ట్ సినిమాలో శ్రీలీలకు మంచి ఛాన్స్ వచ్చింది. హిందీలో ఒక్క రిలీజ్ కూడా చూడకముందే బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు కూడా పలకరిస్తున్నాయి. సేమ్ సాయి పల్లవి విషయంలోనూ అదే జరుగుతోంది. ఆమె నటించిన ఏక్ దిన్ రిలీజ్ కాకముందే రామాయణలో ఛాన్స్ అందిపుచ్చుకున్నారు సాయి పల్లవి. హీరోయిన్లకు యూత్ లో క్రేజ్ ఉంటే హిట్టు ఫ్లాప్లను పట్టించుకునే పరిస్థితుల్లో ఇండస్ట్రీ లేదంటున్నారు క్రిటిక్స్.